ఎంత అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడుర్రి. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఈసీ ఘోరంగా వ్యవహార శైలి మారింది. మరి దాని విషయంలో కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు లెటర్లు ఇవ్వలే, ఫిర్యాదులు ఎందుకు చేయలే? ఆనాడు మునుగోడు ఎన్నికలలో ప్రత్యక్ష సాక్షి నేను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్నికల సంఘం, అరే తెల్లారులైతే ఎన్నికల సంఘం, మధ్యాహ్నం అయితే ఎన్నికల సంఘం, రాత్రిలో అయితే ఎన్నికల సంఘం, ఇన్ని రకాలుగా మాట్లాడిన నేతలందరూ ఈరోజు ఏమైపోయినరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అడుగుతున్నారు, ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ మాటలు నాయి కాదు. విచ్చలవిడిగా 100 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, అరే బూతుల దగ్గరండి ఆడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేరు. ఎంత దారుణం, ఎంత ఘోరం! పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోర్రి. మీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళ రాజకీయ ఎదుగుదల ఉంటుంది తప్ప మీ జీవితాలు గక్కనే ఉంటున్నాయి. ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో ఒక్కరినన్నా బాగుపరిచిరని చెప్పుర్రి 2022 ఎలక్షన్స్ నుండి ఇప్పటి వరకు 2025 వరకు ఏది జరగలే అండి. ఎక్కడ ఏమీ జరగలే. 100 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి, సహాయ మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఉంటాడు, ఇంకో మంత్రి ఉంటాడు, కేంద్రానికి సంబంధించిన పదవులలో ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళందరూ? నామమాత్రంగా కానీ మేమైతే ఒక 3 కోట్ల 6 లక్షలు పట్టుకున్నాం అనే కాడికి చెల్లెలు. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత ఘోరం అంటే, మళ్ళా ఈ జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లున్నాయి. అదే పాస్తబస్తు విషయంలో మా బండి సంజయ్ మాట్లాడమంటే ఇక మైక్ మొత్తం పగిలిపోవాలి, అట్లా మాట్లాడతాడు. మరి ఈ దొంగ ఓట్ల విషయంలో ఎందుకు మాట్లాడలే? కనీసం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత? ఈసీ మొత్తం ప్రేక్షక పాత్ర ఉంది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిలాఖత్ అయిపోయింది. అక్కడ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన పేరేం పేరు ఉంటుంది, రాహుల్ గాంధీ అనుకుంటా. ఆయన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోయి ఆయన బీజేపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు మాత్రం మిలాఖత్ అవుతుంది. బీజేపీ చరిత్రలో ఇంత దరిద్రమైన పరిస్థితి ఎక్కడా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు తెలుసా. భారతీయ జనతా పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎదుర్కోలే అని బీజేపీ